హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే నేను ప్రిన్సెస్ కట్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ ప్రిన్సెస్ కట్ వితౌట్ షేప్ బెల్ట్, వెనక వచ్చేసి నార్మల్గా డీప్ నెక్. అయితే బ్లౌజ్ కట్ చేసిన తర్వాత ఇది డైరెక్ట్గా మన మిషన్ ఎక్కేసి జాయిన్ చేసుకోవచ్చండి. కానీ నాకు అంత టైం లేదనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయినాయి ఈ బ్లౌజులు. వెంటనే మనకు కొరియర్ చేయాలి. ఆన్లైన్ కస్టమర్ అనమాట. మనకి పంపించారు మెజర్మెంట్ బ్లౌజెస్. ఒకటి మెజర్మెంట్ బ్లౌజ్ పంపించారు, ఇంకో రెండు వచ్చేసి మూడో మొత్తానికి 3 వచ్చేసి మనకి కుట్టాల్సిన బ్లౌజ్ అనమాట. చాలామంది అడుగుతున్నారు మేము ఎలా చేయాలక్క ఆన్లైన్ బిజినెస్ అని. నేను పర్టికులర్గా ఏమీ ఆన్లైన్ బిజినెస్ అని స్టార్ట్ చేయలేదండి. మనకి ఛానల్లోనే వాళ్ళు కామెంట్ చేసేవారు అనమాట, మాకు కుట్టిస్తారా మీరు అని. సో నేను ఏం చేశానంటే ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేశాను. ఇన్స్టాగ్రామ్లోకి రండి అంటే మనం అన్నీ కూడా కమెంట్లో అడగలేం కదా, ఫోన్పే చేయమని లేదంటే అడ్రస్ అని. అవన్నీ కూడా పర్సనల్ ఉంటాయి కాబట్టి అవి ఏమి మనం షేర్ చేయకూడదు సోషల్ మీడియాలో. సో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే మాత్రం అది ఇన్స్టాగ్రామ్ అయితేనే బెస్ట్. పర్సనల్గా మెసేజ్ చాటింగ్ చేసుకోవచ్చు. సో అలాగా నేను ఇన్స్టాగ్రామ్ అనేది క్రియేట్ చేశాను. కుమారి హౌస్ వైఫ్ ఛానల్లో ఉన్న నేమ్ తోటే. అంటే మనకి స్టిచ్చింగ్ ఛానల్ ఎవరు కుట్టించుకోరండి. స్టిచ్చింగ్ ఛానల్ నేను చెప్పాను అనుకోండి, ఎవరు కుట్టించుకోరు. అందరికీ కుట్టుకోండి, మీరు బట్టలు మీరే కుట్టుకోండి అని చెప్తున్నాను కదా, ఇంకా వాళ్ళు ఎందుకు కుట్టుకుంటారు. వ్లాగ్స్ ఛానల్ అనుకోండి, అందరూ చూస్తారు కదా, అందులో మోస్ట్లీ టైలర్స్ అయితే ఉండరు, టైలర్స్ తక్కువ ఉంటారు. అదేవిధంగా మనం చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి అందులోనే నేను ఎక్కువ పెట్టేదాన్ని. సో వాళ్ళు ఆ నేమ్ తోటి క్రియేట్ చేశాను ఇన్స్టాగ్రామ్ అనేది. అప్పుడు దాంట్లో వచ్చి మెసేజ్ చేసేవారు అనమాట, కొంచెము కుట్టివ్వండి అని. సో అప్పుడు నేను మంత్లీ ఒక ఆర్డర్ మాత్రమే తీసుకుంటానండి. ఈ మంత్కి ఈ ఆర్డర్ తీసేసుకున్నాను, ఇంకా క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ ఇంకొక ఆర్డర్, అలా ఒక ఆర్డర్ మాత్రమే తీసుకుంటాను. ఎందుకంటే బ్లౌజులు అనేవి చాలా రిస్క్ అనమాట. మామూలుగా దగ్గరుండి కుట్టించుకుంటేనే సరిగ్గా సెట్ అవ్వవు. అలాంటిది ఎక్కడి నుంచో పంపాలి అంటే మాత్రం అది ఏమో సక్సెసా ఏంటి అనేది మాత్రం నేను చెప్పను. నేనైతే ముందే చెప్తాను, మీకు అక్కడ బ్లౌజులు బాగా కుదురుతున్నాయి అంటే పంపించగండి అని చెప్తాను ఫస్ట్ వచ్చేసి. లేదు మాకు అక్కడ కుదరట్లేదు, ఎక్కడ కుదరట్లేదు అంటే మాత్రం కొంచెం ఆలోచిస్తానమాట. సో వీళ్ళ బాడీ ఫిట్టింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మేబీ ఎక్కడ సెట్ అవ్వట్లేదు అంటే ఒకసారి కుట్టించుకోండి, నచ్చితే మళ్ళీ వేరేది కుట్టించుకోండి అని చెప్తాను. సో అలాగ స్టార్ట్ చేశానండి. అయితే వస్తాయి అంటే అంతా నా చేతిలోనే ఉంది, నేను తీసుకుంటాను. కానీ ఫ్రాక్స్ మాత్రం తొందరగా యాక్సెప్ట్ చేస్తాను. అది బాగా సెట్ అయిపోతాయి ఫ్రాక్లు, మనం ఏమీ తిప్పలు పడాల్సిన అవసరం లేదు. సింపుల్గా కుట్టేయచ్చండి, ఏమైనా లూజు టైట్ అవుతుంది తప్ప ఇంకా అంతకుమించి ఏముండవు. మెయిన్ వచ్చేసి ఈ బ్లౌజులతోనే తలనొప్పి, దగ్గరుండి మరీ కుట్టించుకుంటేనే సెట్ అవుతాయి. సో నేనైతే ఇప్పటికి నేను ఒక 4-5 మందిగా కుట్టాను. అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఏమీ నెగిటివ్గా కానీ బాగాలేదని సెట్ కాలేదని ఏం చెప్పలేదు. సో సెకండ్ టైం పంపిన వాళ్ళు అయితే ఒకరే ఉన్నారు. మళ్ళీ పంపితే అది వాళ్ళకి రియల్గా నచ్చినట్టు అనమాట. ఒకసారి సరే కుట్టించుకుని చూద్దాము ఎలా ఉంది అనుకునే వాళ్ళు కన్నా మళ్ళీ వెనక్కి పంపిస్తా చూసారా ఇంకొక బ్లౌజులు కుట్టమని, అలాంటి వాళ్ళు ఒకరు మాత్రమే ఉన్నారు. సో మిగతా వాళ్ళంతా కూడా ఒకసారి కుట్టించుకుని వెళ్ళిపోయిన వాళ్ళే. అందుకు నేను 1 మంత్కి ఒకటే ఆర్డర్ ఒప్పుకుంటాను. కానీ కటింగ్ కన్నా అదే మనకి బ్లౌజుల కన్నా ఫ్రాకులు బాగా ఒప్పుకుంటానండి. ఫ్రాకులు చాలా బాగా మనకి ఫీడ్బ్యాక్ ఉందన్నమాట, మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. మళ్ళీ సెకండ్ టైం ఆర్డర్ ఇవ్వలేదు, కానీ మనకైతే నాకు పెద్ద తలనొప్పిగా అనిపించలేదు. ఈ బ్లౌజులతోనే పెద్ద తలనొప్పి, జస్ట్ మోడల్స్ కుట్టేసామంటే సరిపోతుంది. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోండి. ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేశాను. ఇప్పుడు కుట్టేయాలి నేను. ఇదంతా కూడా వీళ్ళవన్నీ కూడా నడుము దగ్గర, హ్యాండ్స్ దగ్గర, నెక్ దగ్గర పైపింగ్ అండి. ఆ పైపింగ్కే నాకు లేట్ అయిపోతుంది. మామూలుగా అయితే నెక్ దగ్గర వేస్తాను, లేదంటే దాంతోపాటు చేతికి వేస్తాను. కానీ ఇక్కడ నడుము కూడా వేయాల్సి వస్తుంది కాబట్టి నడుము ఎంత లూజ్ ఉందో అంత మనం వేయాలి ఎక్స్ట్రా ఖర్చులతో కలిపి. సో నాకు అక్కడే కొంచెం ఇబ్బంది అయిపోయింది అనమాట ఈ 3 బ్లౌజులు కూడా. ఇక టక్స్ ఇచ్చేసుకోండి. ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ వచ్చేసి వితౌట్ షేప్ బెల్ట్ అనమాట. సో ఇవన్నీ ఎప్పుడైపోతాయా అని నేను అనుకుంటున్నాను. 3 బ్లౌజులు అయినా కూడా నాకు 3 రోజులు పట్టేసింది. ఇంట్లో పనులు, పిల్లలు, మధ్యలో ఈ వర్షాలు రావడము, ఈ బట్టలు అవన్నీ వాటికంటికి చాలా టైం పట్టేసింది. పైగా కుట్టేటప్పుడు కూడా నాకు అంత ఇన్విజిబుల్ మాట. సో దానివల్ల కూడా నాకు లేట్ అయిపోయింది బ్లౌజులు అనేవి. ఇదో లాస్ట్ బ్లౌజు, ఇది అయిపోతే ఈ మంత్ అంతా క్లోజ్ అండి. నెక్స్ట్ మంత్ కూడా తీసుకోను, ఎందుకంటే నెక్స్ట్ మంత్ హాలిడేస్ కదా, పిల్లలకు హాలిడేస్ ఉంటాయి కాబట్టి నాకు వర్క్ అవ్వదు. కాబట్టి నేను ఆన్లైన్ అయితే నెక్స్ట్ మంత్ యాక్సెప్ట్ చేయను. ఇంకా తర్వాత అయితే మళ్ళీ తర్వాత మంత్ కూడా నాకు కార్తీక మాసం వస్తుంది. మా ఇంట్లో పూజలు ఎక్కువ ఉంటాయి అన్నమాట కార్తీక మాసం టైంలో. ఎవ్రీ మండే పూజలు ఉంటాయి, ఇంకా సాయంత్రము దీపారాధన అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ మంత్ కూడా ఒప్పుకోను అనమాట. 2 నెలల పాటు అయితే నేను బ్లౌజులు ఒప్పుకోను, కావాలంటే ఫ్రాక్లు ఒప్పుకుంటాను. సో నేను మాత్రం అలా చేస్తానండి. మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు తీసుకోవచ్చు. వాళ్ళు అడిగినా కూడా నేను తీసుకోను అనమాట.
కొన్ని రిస్క్ అనిపిస్తుంది, ఇంకో కొన్నిసార్లు ఏమో టైం అనేది అడ్జస్ట్ అవ్వదు. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా. సో దీనికి సంబంధించిన పైపింగ్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ దగ్గర ఇన్విజిబుల్, నడుము దగ్గర ఇన్విజిబుల్ వేయాలి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే. సో అయిపోయిందండి. ఇప్పుడైతే మిషన్ ఎక్కేసి ఈ బ్లౌజ్కి సంబంధించిన స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. సో స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టేస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.